వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్కి సంబంధించి ప్రిలిమ్స్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి వేదిక్ యుగంలో ఉన్నటువంటి మరికొన్ని పీవైక్యూస్లను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం. అంటే ఇప్పటివరకు మనం ఒక 36 క్వశ్చన్స్ మనం చదవడం జరిగింది. సో మరికొన్ని క్వశ్చన్స్ మనము ఎనాలిసిస్ చేద్దాం. ఇక్కడ మనం బాగా గమనిస్తే 37th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ జతపరచడం అడిగాడు. ఈ క్రింది వాణిని జతపరచండి అంటాడు. సో ఒకవైపు ఏమి ఇచ్చాడు, మనకు వేదాలు ఇచ్చాడు. ఏంటంటే మనకు వేదాలు, మరోవైపు ఏమి ఇచ్చారు, ఉపవేదాలు ఇచ్చాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఉపవేదాలు. సో వేదాలు మొత్తం ఎన్ని, 4. అదేవిధంగా మనకు ఉపవేదాలు కూడా ఎంత, 4. అందులో మనకు ధనుర్వేదము, ఈ ధనుర్వేదం దేనికి సంబంధించింది, మనకు యజుర్వేదానికి సంబంధించింది. యజుర్వేదానికి సంబంధించింది. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ మనం గమనిస్తే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, సో గాంధర్వ వేదం అంటే జతపరచమంటాడు. గాంధర్వ వేదం వచ్చరికి, సో గాంధర్వ వేదం మన అందరికీ బాగా తెలుసు. గాంధర్వం అంటే సంగీతం. ఇదొసరికి మనకి దేనికి, ఏ వేదానికి ఇది ఉపవేదం అంటే మనకు సామవేదం. ఇది అందరికి మనకు తెలుసు. సామవేదం అంటే మనకు సంగీతం. చదివిన దానికి ఉపవేదం అంటే మనకు గాంధర్వ వేదం. నెక్స్ట్ వచ్చరికి మనకు శిల్పవేదము. ఈ శిల్పవేదం దేనికంటే మనకు అధర్వణ వేదాన్ని, అధర్వణ వేదానికి ఉపవేదమే మనకంటే శిల్పవేదం. నెక్స్ట్ ఆయుర్వేదము అంటే మనకు వైద్య శాస్త్రం సంబంధించింది, ఇది మనకు ఋగ్వేదానికి సంబంధించింది. అంటే మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, సో ఆయుర్వేదము అనే ఉపవేదం దేనికి, సో ఏ వేదానికి ఉపవేదం అంటే మనకు ఋగ్వేదానికి. అదేవిధంగా మన శిల్పవేదం వచ్చరికి అధర్వణ వేదానికి, అధర్వణ వేదానికి వచ్చరికి మనకి ఏంటంటే ఉపవేదంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి గాంధర్వ వేదం వచ్చరికి సామవేదానికి ఉపవేదంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మనకి మనకు ధనుర్వేదము, ఈ ధనుర్వేదం దేని యొక్క ఉపవేదం మనకు, సో యజుర్వేదం యొక్క ఉపవేదంగా గుర్తుపెట్టుకోవాలి. మనకు సరైన ఆన్సర్ ఏమవుతుంది, మనకు డి అని గుర్తుపెట్టుకోవాలి. డి. ఓకే, ఇక్కడ సరైన ఆన్సర్ మనకు డి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూస్తే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్రింది వాటిలో ఏ శాసనము వేద దేవతలైనటువంటి సో ఇంద్రుడు, అదేవిధంగా మనకు సో వర్ణుడు, అదేవిధంగా మిత్ర మరియు సో నాస్తుల్య పేర్లను పేర్కొంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బాగా రిపీట్ అవుతున్నటువంటి శాసనం అండి. ఇదేంటంటే మనకు బోగస్ కోయి శాసనం. ఏంటంటే మనకు సో బోగస్ కోయి శాసనం. ఈ బోగస్ కోయి శాసనం ఎక్కడ మనకు ప్రజెంట్ అంటే టర్కీలో ఉంది. అంటే మనకి టర్కీలో ఉన్నటువంటి సో బోగస్ కోయ శాసనంలో సో ఎవరి గురించి ప్రస్తావన ఉందంటే మనకు సో వేద యుగానికి సంబంధించినటువంటి దేవతల గురించి ప్రస్తావన ఉంది. ఓకేనా, ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్, ఇది బాగా రిపీట్ అవుతుంది క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం గమనిస్తే, సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే మనకు 39th క్వశ్చన్. ఇక్కడ ఏమంటే, సో మనకు 1000 BC టు 600 BC వరకు గంగా మైదానంలో కనుగొనబడినటువంటి కుండలను డాష్ కుండలు అంటాము. అంటే మనకి ఏంటంటే మనకు వీటిని ఏమంటే మనము సో PGW అంటాం. సో మనకి ఏంటంటే మనకు ఏమంటే మనకు సో ఇక్కడ మనకు సో పెయింటెడ్ గ్రేవేర్. సో ఆప్షన్ 2 అనమాట. ఏంటంటే ఇవి మనం బాగా గమనిస్తే రంగులతో అలంకరించబడినటువంటి సో బూడిద రంగు మట్టి పాత్ర. సో రంగులతోటి అలంకరించినటువంటి సో బూడిద రంగు మట్టి పాత్ర అనమాట. ఇది బూడిద రంగు సో మట్టి పాత్రలు వచ్చేసరికి ఏంటంటే మనకు సో పెయింటెడ్ గ్రేవేర్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే, ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే, సాంప్రదాయ సంస్కృతంలో చూడండి ఇక్కడ, సాంప్రదాయ సంస్కృతంలో ఆర్య అనే పదానికి అర్థం ఏంటి అంటాడు. సో ఇది మనకు సింపుల్. ఏంటంటే మనకు సో ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఓకే, ఇది దీని అర్థం. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే, ఏ వేద గ్రంథంలో సో మనకి ఇక్కడ మనం తప్పుపడిందండి, శూద్ర అనేది ఉంది. శూద్ర వేద కాదు, శూద్ర అనే పదము సో మొదటిసారిగా సూచించబడింది. అంటే మనకు శూద్రుడు అనే పదము సో మొట్టమొదటిసారిగా ఏ వేదంలో సూచించబడింది అని అడుగుతున్నాడు. ఒకసారి మనం గమనిస్తే, సో మన అందరికీ తెలుసు. సో మనకు ఋగ్వేదంలో కానీ గమనిస్తే, సో మనకు ఋగ్వేదం. సో ఈ ఋగ్వేదం యొక్క ప్రత్యేకత ఏంటంటే, సో ఋగ్వేదంలో సో మనకు మొత్తం ఎన్ని మండలాలు ఉంటాయి, 10 మండలాలు ఉంటాయి. సో ఈ 10వ మండలం అనేటువంటి పురుష సూక్తం. ఈ పురుష సూక్తంలో మొట్టమొదటిసారిగా వర్ణ వ్యవస్థ గురించి ఉంది. వర్ణ వ్యవస్థ. సో ఈ కాన్సెప్ట్ కూడా మనం చాలా చక్కగా ఉపయోగించుకోవాలి. చాలా సార్ ఇప్పుడు వర్ణ వ్యవస్థ గురించి అంటే మనకు సో మొత్తం ఇక్కడ ఎవరెవరు ఉంటారు, మనకు బ్రాహ్మణులు, తర్వాత ఎవరు మనకు క్షత్రియులు, సో నెక్స్ట్ ఎవరు మనకు వైశ్యులు, నెక్స్ట్ ఎవరు మనకు శూద్రుడు. ఇప్పుడు చెప్పండి, సో శూద్రుడనే సో ప్రస్తావన మొట్టమొదటి ఎక్కడ జరిగింది మనకు, సో ఋగ్వేదంలోనే 10వ మండలంలో గల పురుష సూక్తం మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే, వర్ణ వ్యవస్థకు సంబంధించి ఇప్పుడే మనం చెప్పుకున్నాం. వర్ణ వ్యవస్థకు సంబంధించి పురుష సూక్తం వాస్తవంగా ఇందులో కనుగొనబడింది అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాలి, సో ఋగ్వేదంలోనే 10వ మండలం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ గా మనం గమనిస్తే, 4 వేదాలలో చూడండి ఇక్కడ మనకు మొత్తం 8 వేదాలు, 4 వేదాలలో మాయలు, మంత్రాలు, అదేవిధంగా తంత్రాల గురించి ఉన్నటువంటి వేదం ఏంటిది అంటాడు. ఏది మనకు అధర్వణ వేదము. అధర్వణ వేదం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ అధర్వణ వేదంలో ఏమేమి ఉంటాయి మనకు, సో మనకంటే లౌకిక విషయాలు, అదేవిధంగా మనకు రోగ నివారణ పద్ధతులు, అదేవిధంగా మనకు రక్షణ కవచాలు, అదేవిధంగా మంత్రాలు, అదేవిధంగా మనకి ఏంటంటే తంత్రాల గురించి కూడా మనకి ఎక్కడ మనకు అధర్వణ వేదంలో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒకసారి, సో ఋగ్వేదం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి మనం చెప్పుకోండి. ఋగ్వేదం మనం ఎన్ని శ్లోకాలు అంటే మనకు సో 1028 శ్లోకాలు ఉన్నాయండి. అదేవిధంగా మనకి ఋగ్వేదంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే సో 1028. అదేవిధంగా మొత్తం ఎన్ని మండలాలు మనకు 10 మండలాలని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ ఋగ్వేదం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు అత్యంత ప్రాచీనమైన గ్రంథం, ప్రాచీన సో గ్రంథంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే, నెక్స్ట్ చూడండి ఒకసారి. ఋగ్వేదం అనేది, సో ఋగ్వేదం అంటే ఏంటంటే ఒకసారి చూద్దాం. ఈ ఋగ్వేదంలో దేని గురించి చూద్దాం. ఈ ఋగ్వేదం ఏమంటుంది, శ్లోకాల సంకలనము. అంటే మనకు వివిధ సో ప్రకృతి
దేవతలను సో ప్రకృతి దేవతలను స్తుతిస్తూ సో ప్రాచీన ఋషులు సో కూర్చున్నటువంటి ప్రార్థన శ్లోకాల సంకలనం. అంటే దీంట్లో ఏమంటే మనకు అంటే వివిధ దేవతలను సో కొలచడానికి అదేవిధంగా ప్రార్థించడానికి ఏముంటాయి మనకు ప్రార్థన శ్లోకాలు ఉంటాయి. సో ప్రార్థన శ్లోకాల యొక్క సంకలనమే ఏంటంటే మనకు ఋగ్వేదం అని గుర్తుపెట్టుకోవాలి. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు సో భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన గ్రంథం ఏంటి మనకు సో మనకు గ్రంథం ఏంటంటే మనకు ఋగ్వేదము. సో ప్రపంచపరంగా అయితే సో మనకు బాగా ప్రాచీన గ్రంథమైన జెండా వ్యవస్థ మన తర్వాత చదువుతాం. ఓకేనా. సో మన భారతదేశంలో మనకు అత్యంత ప్రాచీనమైనటువంటి గ్రంథం ఏంటంటే మనకు ఋగ్వేదము. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ ఏమంటాడు సో ఋగ్వేదానికి సంబంధించిన బ్రాహ్మణం ఏది. ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఋగ్వేదానికి సంబంధించిన బ్రాహ్మణం మనకు ఐత్రేయ బ్రాహ్మణము. సో ఐత్రేయ బ్రాహ్మణం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో గోపద బ్రాహ్మణము. సో ఈ గోపద బ్రాహ్మణ యొక్క ప్రత్యేకత చెప్పాను. ఇదేంటి మనకు దేని యొక్క బ్రాహ్మణం అంటే మనకు అధర్వణ వేదము. అధర్వణ వేదం యొక్క ఏకైక బ్రాహ్మణం. ఒకే ఒక ఏకైక బ్రాహ్మణమే ఏంటంటే మనకు గోపద బ్రాహ్మణంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ సో గోపద బ్రాహ్మణము ఏ వేదానికి సంబంధించి ఇప్పుడే మనం చెప్పుకున్నాం. మనకు అధర్వణ వేదము. సో అధర్వణ వేదానికి ఉన్నటువంటి ఏకైక బ్రాహ్మణం మనకు సో గోపద బ్రాహ్మణంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 2 క్వశ్చన్లు చూద్దాం. చూడండి ఒకసారి గమనిస్తే ఇక్కడ ఏమన్నాడు ఋగ్వేదంలోనే ఏ మండలము పూర్తిగా సోమకు అంకితం చేయబడింది అంటాడు. సేది మనకు 9వ మండలము. అంటే మనకి బాగా గమనిస్తే 9వ మండలం ఉన్నటువంటి అన్ని శ్లోకాలు కూడా సో పూర్తిగా ఏ దేవునికి అంకితం చేశారంటే మనకు సోమ దేవునికి అంకితం చేశారు 9వ మండలం. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ చూడండి. సో ఋగ్వేద సంహితంలోనే 9వ మండలము పూర్తిగా ఎవరికి అంకితం చేయబడింది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఎవరికి మనకు సో పానీయం పేరు పెట్టబడినటువంటి సోమదేవుడు. అంటే మనకు సోమ అంటే ఒక పానీయం పేరండి. సో ఈ పానీయం పేరు పెట్టబడినటువంటి సోమదేవుడికి సో ఎన్నో మండలము సో మనకు పూర్తిగా అంకితం చేశారంటే ఋగ్వేదంలో ఎన్నో మండలం మనకు 9వ మండలము. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయిందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ మనము ఈ సోమ గురించి ఒక పాయింట్ మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకు సో వైదిక కాలంలో ఆర్యులు సేవించిన పవిత్ర పానీయం. సో పవిత్ర పానీయం ఏంటంటే మనకు సోమ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సోమ అయితే ఈ సోమకు అధిపతి ఏంటంటే మనకు సోమదేవుడు. ఈ సోమదేవుడికి అంకితం చేసినటువంటి శ్లోకాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే మనకు ఋగ్వేదంలోని 9వ మండలం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే నెక్స్ట్ ఏమంటాడు యజ్ఞాలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు ఏ వేదంలో ఉన్నాయంటే మనకు తెలుసు. ఏది మనకు యజుర్వేదం. సో యజ్ఞ యాగాలంటే మనకు గుర్తురాల్సినటువంటి వేదం అంటే మనకు సో యజుర్వేదంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మనకు ప్రకృతి దేవతల యొక్క ప్రార్థన శ్లోకాలు దేంట్లో మనకు ఋగ్వేదం ఉంటాయి. సో నెక్స్ట్ సరికి సామవేదం అంటే మనకు సంగీతం గురించి ప్రస్తావన ఉంటుంది. అదేవిధంగా మంత్రతంత్రాలు అదేవిధంగా రోగ నివారణ చర్యల గురించి మనకు యజుర్వేదం అధర్వణ వేదంలో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. సో అంటే మనకి ఏమంటే యజ్ఞ యాగాలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు ఏ విధంతో తెలుపబడ్డాయంటే మనకు యజుర్వేదం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే చూడండి. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏమంటాడు ఈ క్రింది వాటిలో ఏది ఋగ్వేదం నుంచి సంగ్రహించబడింది అంటాడు. ఇక్కడ మనకు అంటే సో ఋగ్వేదం నుంచి సంగ్రహించబడినటువంటి గ్రంథం ఏంటంటే మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏంటి మనకు యజుర్వేదమా సామవేదమా లేదా అధర్వణ వేదం లేదా ఇవేవి కావాలంటే మనకు సామవేదము. అంటే మనకి ఇక్కడ సామవేదం సరికి సో మనకి ఏంటి మనకు సంగీతానికి సంబంధించి సో దీన్ని ఎక్కడి నుంచి మనము సంగ్రహించబడిందంటే మనకు ఋగ్వేదం నుంచి సంగ్రహించబడినటువంటి గ్రంథమే మనకి ఏంటంటే మనకు సామవేదం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇనుముకు సంబంధించినటువంటి తొలి ఆధారాలు భారతదేశంలో ఎక్కడ కనుగొనబడ్డాయి. చాలా ఇంపార్టెంట్. సో మనకు సింధు నాగరికత కానీ గమనించినట్లయితే సింధు ప్రజలకు దేని గురించి తెలియదు, మనకు ఇనుము గురించి తెలియదు. కానీ ఇక్కడ మనకు తర్వాత వేదిక ఏజ్లో మనకు ఖచ్చితంగా ఎవరి గురించి తెలుసు అంటే మనకు ఇనుము గురించి బాగా తెలుసు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఇనుముకు సంబంధించినటువంటి తొలి ఆధారాలు భారతదేశంలో ఎక్కడ బయటపడ్డాయంటే మనకు అత్రం జీకెరా. సో ఇది ఎక్కడ మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది. అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అత్రం జికేరాలో మనకు ఇనుముకు సంబంధించిన తొలి ఆనవాలు భారతదేశంలో బయటపడ్డట్లుగా మనం గుర్తుపెట్టుకుంటాము. సో నెక్స్ట్ కనుక గమనిస్తే ఉపనిషత్తు గ్రంథాలు వీటికి సంబంధించింది అంటుంది. సో మనకు ఉపనిషత్తులు మనం ఏమంటామంటే సో వేదాల యొక్క అంతం అంటాం. అంటే మనకి ఇక్కడ వేదాలు యొక్క అంతాన్ని మనం ఏమంటామంటే ఉపనిషత్తులు అంటాము. సో దీనికి ఇది సో ఇక్కడ మనం గమనిస్తే ఇది తత్వశాస్త్రం అనమాట. ఇది సో ఉపనిషత్తులు అంటే మన తత్వశాస్త్రంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఉపనిషత్తుల యొక్క ముఖ్యమైనటువంటి సారం ఏంటంటే మనకు ఇది కూడా మనం తత్వసారం అంటే మన ఫిలాసఫీ తత్వసారంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఉపనిషత్తుల యొక్క ముఖ్య సారం ఏంటి మనకు తత్వశాస్త్రం. ఓకేనా. సో ఇది బాగా రిపీట్ అవుతుంది. ఇది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనిస్తే 56 చూడండి ఒకసారి. సో క్రింది వాటిలో మోక్షం గురించి చర్చించే వైదిక సాహిత్యం ఏది. ఏంటి మనం చెప్పుకున్నాం మోక్షం గురించి చర్చించే వైదిక సాహిత్యం కూడా మనకి ఉపనిషత్తులను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సో నచికేతుడు అదేవిధంగా మనకు యముని మధ్య జరిగిన ప్రసిద్ధ సంభాషణ గురించి క్రింది వాటిలో దేనిలో ప్రస్తావించబడింది అంటే మనకు కఠోపనిషత్తు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో మనకి ఇక్కడ బాగా గమనిస్తే సో బాల నచికేతుడు అదేవిధంగా సో మృత్యుదేవత యముడి మధ్య జరిగిన సంభాషణ గురించి ఎక్కడ ప్రస్తావించబడిందంటే మనకు సో కఠోపనిషత్తులో ప్రస్తావించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సో పురాణ పురుషుడు సో నచికేతుని గురించి దేనిలో ప్రస్తావించబడింది. మళ్ళీ ఇది ఇచ్చాడు. ఏది మనకి చెప్పుకున్నప్పుడు కఠోపనిషత్తు అని మనం తెలుసుకోవాలి. సో ఈ కఠోపనిషత్తు మనము బాగా గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటాడు చూడండి ఒకసారి. 59th క్వశ్చన్ కానీ గమనిస్తే ఏమంటాడో ఒకసారి. ఉపనిషత్తుల కాలం నాటి రాజు అశ్వపతి ఏ రాజ్యాన్ని పాలించేవాడు. అంటే మనకు ఉపనిషత్తుల కాలం నాటి రాజు ఉన్నాడు. అతని పేరు మనకు అశ్వపతి. ఏ రాజ్యాన్ని పాలించేవాడు అంటే మనకు సో కేకయ.
కేకయ రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి మనకు అశ్వపతి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, చాలా చాలా ఇంపార్టెంట్. వేద సాహిత్యం యొక్క సరైన క్రమం ఏది అంటుంటే మనకు వేద సాహిత్యంలో మనకి ఏముంటాయి, సంహితాలు ఉంటాయి, బ్రాహ్మణాలు ఉంటాయి, నెక్స్ట్ ఒకసారి ఉపనిషత్తులు ఉంటాయి, అదేవిధంగా అరణ్యకాలు ఉంటాయి. సో వీటి యొక్క సో వరుస క్రమం ఏంటంటే సో ఫస్ట్ మనకి ఏముంటాయి వేద సంహితాలు, సో అక్కడి నుంచి మనకి నెక్స్ట్ ఏముంటాయి బ్రాహ్మణాలు ఉంటాయి, సో నెక్స్ట్ ఒకసారి అరణ్యకాలు ఉంటాయి, అదేవిధంగా నెక్స్ట్ ఫైనల్ మనకి వేదాంతంలో ఏంటంటే ఉపనిషత్తులు అంటాం. అంటే మనకు వేద సాహిత్యాలు, సో బ్రాహ్మణాలు, అదేవిధంగా అరణ్యకాలు, అదేవిధంగా ఉపనిషత్తులు, ఈ వరుస క్రమము సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇది వేద సాహిత్యం యొక్క సరైన క్రమం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనిస్తే సో 61 సో తొలి వేద సాహిత్యంలో ఎక్కువగా ప్రస్తావించబడినటువంటి నది ఏది? ఇక్కడ మనకు తొలి వేదం అంటే మనకు ఒకసారి వేద కాలాన్ని రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి మనకు తొలి వేదము, రెండోది మనకి ఏంటంటే మలివేదం. ఈ తొలి వేదానికి మనం ఏంటంటే ఋగ్వేద కాలం అని కూడా అంటాం. ఋగ్వేద కాలం ఇది ఎక్కడి నుంచి మనకు సో మనకు ఒకసారి 100 BC to 1000 BC 1000 BC to మలివేద కాలం 1000 BC to ఎంత మనకు 600 BC వరకు ఉంటుంది అనమాట. ఓకే. ఈ విధంగా మనకు సో వేదిక పీరియడ్ అనేది రెండు రకాలుగా విభజించడం జరుగుతుంది. అయితే మనకు తొలి వేద సాహిత్యంలో ఎక్కువగా ప్రస్తావించబడిన నది అంటే మనకు సింధు నది. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు తొలి వేద సాహిత్యంలో ఎక్కువగా ప్రస్తావించబడినటువంటి నది అంటే మనకు సింధు నది. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ సరస్వతి నది యొక్క సో ప్రాముఖ్యత ఏంటంటే అత్యంత సో పవిత్రమైన నది అనమాట. ఏంటి మనకు అత్యంత పవిత్రమైన నది అంటే మనకు సరస్వతి నది. సో సరస్వతి నది యొక్క ప్రత్యేకత ఏంటంటే సో మనకు తొలివేద కాలంలో దీన్ని అత్యంత పవిత్రమైన నదిగా భావించారు. అదేవిధంగా మనకు తొలివేద సాహిత్యంలో ఎక్కువగా ప్రస్తావించబడినటువంటి నది ఏంటంటే మనకు సింధు నది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో వేదకాలం నాటి ఆసీకిని నదిని క్రింది వాటిలో ఏ నదిగా భావిస్తారు? సో మనం జతపత్రంలో ఈ నదుల గురించి గతంలో ఏ పేర్లతో పిలుస్తారో మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఆసీకిని అంటే మనకు సో అంటే మనకు చీనాబ్ నది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దాన్ని గమనిస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి ఏ నది ఆర్యులకు ఆఫ్ఘాన్తో గల సంబంధాలను సూచిస్తుంది? సో ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి ఏ నది ఆర్యులకు ఆఫ్ఘనిస్తాన్తో గల సో సంబంధాలను సూచిస్తుంటే మనకు కుబా నది, అదేవిధంగా మనకు క్రాము నది. అంటే మనకి ఇక్కడ ఈ రెండు కూడా ఎక్కడ ఉన్నాయి మనకు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. ఈ కుబా నది అంటే ఏంటంటే ప్రస్తుతం కాబుల్ నది. కాబుల్ నదిగా మనం గుర్తుపెట్టాలి. అదే మనకు క్రాము అనేది ఏంటంటే ప్రస్తుతము సో కుర్రము నది. ఈ రెండు ప్రస్తుతం నదులు కుర్రము నది, అదేవిధంగా కాబూల్ నదులు వచ్చేసరికి మనకు ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి నదులు. సో వీటి వలన ఆఫ్ఘనిస్తాన్తో ఆర్యులకు సంబంధం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ కానీ గమనిస్తే వేదిక కాలం నాటి కుబా నది ఎక్కడ ఉంది ఇప్పుడు మనం చెప్పుకున్నాం. కుబా అవ్వచ్చు, అదేవిధంగా క్రాము అవ్వచ్చు, రెండు నదులు కూడా ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి మనకు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 65వ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే సో వేదిక అనంతర యుగంలో ముందుకు వచ్చిన చాతుర్విధ సాంప్రదాయం క్రింది వాటిలో ఏది? ఇది మనకి ఇంపార్టెంట్ అండి. సో వైదిక అనంతర యుగంలో ముందుకు వచ్చిన చాతుర్విధ సాంప్రదాయం క్రింది వాటిలో ఏది అంటే మనకు సో బ్రహ్మచర్యము, సో గృహస్థయము, నెక్స్ట్ వచ్చరికి వానప్రస్థము, సన్యాసం, ఇవి వచ్చారు ఇక్కడ మనకు చాతుర్విధ సాంప్రదాయంగా సో మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ గా గమనిస్తే ఈ క్రింద పేర్కొనబడిన ఏ దేవుని వైదిక కాలం నాటి సో ప్రజలు తమ పూజారిగా నమ్మేవారు అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు మనకి ఇక్కడ అగ్ని అండి. సో అగ్నిని వచ్చేసరికి సో ఇక్కడ అగ్నిని ఎలా సో ప్రజలు పూజించేవారు అంటే తమ పూజారిగా నమ్మేవారు. అంటే మనకు సో ఈ అగ్నిని వచ్చేసరికి సో మానవులకు అదేవిధంగా దేవతలకు మధ్యవర్తిగా సో మనకు ఆనాటి ప్రజలు నమ్మేవారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఈ క్రింది వానిలో వేదాలకు సంబంధించి కొన్ని శ్లోకాలను రచించినటువంటి సో బ్రహ్మవాదిని ఎవరు అంటుండు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు మనకు లోపాముద్ర. అంటే మనకు సో వేదాలకు సంబంధించిన కొన్ని శ్లోకాలు మహిళలు కూడా రాయడం జరిగింది. అందులో ఎవరు మనకు లోపాముద్ర కూడా ఒకళ్ళు అనమాట. అంటే మనకు ఎవరు లోపాముద్ర, అదేవిధంగా మనకి ఎవరంటే మనకు సో గేస, అదేవిధంగా మనకు సో అపాల వంటి సో విదేశీమనులు అంటే మన స్త్రీలు సో మనకు వేదాలకు సంబంధించినటువంటి కొన్ని శ్లోకాలు రచించడం జరిగింది. కానీ మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ కేవలం లోపముద్ర కాబట్టి ఇక్కడ సరైనటువంటి ఆన్సర్ ఏమవుతుంది మనకు లోపముద్ర అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమన్నాడు చూస్తే సో ఋగ్వేద కాలంలో నిస్కా అనే పదాన్ని ఆభరణాల కోసం ఉపయోగించారు. కరెక్ట్. అయితే తర్వాత కాలంలో ఈ పదము ఏ అర్థం కొరకు ఉపయోగించారు అంటుంది. ఏ అర్థం కొరకు మనకు నాణ్యం అంటే మనం బాగా గమనిస్తే సో మనకు తొలివేద కాలంలో సో నిస్కా అంటే మనకు మెడలు వేసినటువంటి బంగారు ఆభరణం. తర్వాత వచ్చరికి తుదివేల అంటే మనకు సో మొట్టమొదటిసారిగా నిస్కా అంటే ఏంటంటే మనకు సో మెడలో వేసుకున్నటువంటి బంగారు ఆభరణం. తర్వాత వచ్చరికి ఇది మలివేద కాలంలో ఎలా మారింది మనకు నాణ్యం పేరుగా మారింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఋగ్వేద కాలంలో నిస్కా అనే ఆభరణము దీనికి ధరించేవారు. దేనికి మనకు సింపుల్గా మెడ. అంటే మనం ఇక్కడ బాగా గమనిస్తే నిస్కా అనేది ప్రాచీన కాలంలో మెడలో ధరించే బంగారు హారం లేదా ఆభరణం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ నిస్కా గురించి. సో నెక్స్ట్ చూడండి ఒకసారి 70వ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే ఇప్పుడు మనం చూసాం ఇక్కడ మనకు సో ప్రాచీన భారతదేశంలో నిస్కా అంటే మనం చెప్పుకున్నాం ఇక్కడ. సో నిస్కా అంటే బంగారు ఆభరణాలు. సో బంగారు ఆభరణాలు అనమాట. సో మెడలు వేసుకున్నటువంటి బంగారు ఆభరణాలను గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత ఎలా మారింది మనకు సో బంగారు నాణ్యాలుగా మారింది. బంగారు నాణ్యములుగా మారిపోయింది అనమాట. ఓకే. ఇది చాలా చాలా. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూడండి నేను చెప్పాను. సో బోగస్ కోయి అనేది ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతం ఎందుకనగా అంటుంది. చూడండి ఇక్కడ సో బోగస్ కోయి అనేది ఒక శాసనం అండి. ఇక్కడ మనం చూస్తే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు సో వేద కాలం నాటి దేవుళ్ళు మరియు దేవతల పేర్లను తెలిపే శాసనాలు ఇక్కడ కనుగొనబడ్డాయి అంటే మనకు ఈ బోగస్ కోయి ఒకే శాసనము ఎక్కడ ఉంది మనకు ఇక్కడ సో టర్కీలో ఉంది.
టర్కీలో ఉంది. సో ఈ టర్కీలో ఉన్నటువంటి సో బోగస్ కోయి అనే శాస్త్రం ద్వారా మనకు వేదకాలం నాటి దేవుళ్ళు అదేవిధంగా దేవతల పేర్లు మనకు తెలుస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఎవరు సో వైదిక దేవుడు అటువంటి ఇంద్రుడు, సో వైదిక దేవత అటువంటి ఇంద్రుడు, అదేవిధంగా మనకి ఎవరు మనకు వరుణుడు, నెక్స్ట్ వచ్చరికి మిత్రుడు, అదేవిధంగా నాసతుల్య. సో ఈ దేవుల గురించి ప్రస్తావన ఉందంటే అక్కడ మనకు సో బోగస్ కోయి అనే శాస్త్రం వద్ద ఎక్కడ ఉంటే మనకు టర్కీలో ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో ఇరాన్ నుంచి భారతదేశానికి ఆర్యుల రాక గురించి తెలియజేసే శాస్త్రం ఏంటంటే ఇప్పుడు మనం బోగస్ కోయి శాస్త్రంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రస్తుతం టర్కీలో ఉంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వేదకాలం నాటి దేవతల గురించి వివరించే క్రీస్తుపూర్వం 14వ శతాబ్దానికి చెందిన శాస్త్రం ఎక్కడ ఉందంటే సేమ్ ఇదే ఏంటి మనకు సో బోగస్ కోయి శాస్త్రం. ఈ బోగస్ కోయి శాస్త్రం బాగా పడిందండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మనకు సో ఆర్యులకు సంబంధించినటువంటి ఒకే ఒక శాస్త్రం ఏంటంటే మనకు సో బోగస్ కోయి శాస్త్రంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి ఒకసారి, సో ఆర్యుల వాస్తవ మాతృభూమి గురించి వ్రాసినది ఎవరు అంటారు. ఎవరు మనకు బాలగంగాధర తిలక్. సో జనరల్గా మనం అందరం ఇంగ్లీష్లో చదువుకుంటాం. సో గంగాధర తిలక్ రచించినటువంటి ఆర్యుల గురించి రచించినటువంటి గ్రంథం ఏంటి మనకు ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది వేదాస్. ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది వేదాస్ అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరు మనకంటే సో మనకి ఎవరు బాలగంగాధర తిలక్ అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే పురుషమేధ చూడండి, ఇక్కడ 75 క్వశ్చన్ గమనిస్తే పురుషమేధ గురించి గ్రంథం ఏది. అసలు ముందు పురుషమేధ అంటే మనకు నరబలి ఆచారం. ఈ నరబలి గురించిన గ్రంథం ఏంటంటే మనకు శతపథ బ్రాహ్మణము. ఏ బ్రాహ్మణము అంటే మనకు శతపథ బ్రాహ్మణము సరికి సో బ్రాహ్మణాలలో అతి పెద్దదనమాట, అతి పెద్ద బ్రాహ్మణము. అయితే అతి పెద్ద బ్రాహ్మణటువంటి శతపథ బ్రాహ్మణంలో సో ఎవరి గురించి ప్రస్తావన ఉందంటే మనకు ప్రస్తావన ఉందంటే మనకు సో పురుషమేధ అనబడే నరబలి గురించి ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ శతపథ బ్రాహ్మణము ఏ వేదానికి సంబంధించినట్టు మనకు యజుర్వేదానికి సంబంధించింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, శతపథ బ్రాహ్మణంలో ప్రస్తావించబడిన రాజు విదేజ మాధవుడితో సంబంధం ఉన్న పూజారి ఎవరు మనకి ఇక్కడ గౌతమ రాహుగణ ఋషి. అంటే మనకి ఇక్కడ ఈ గౌతమ రాహుగణ ఋషి ఎవరు అంటే మనకు ఈ రాజు విదేజ మాధవుడి యొక్క పురోహితుడు లేదా పురోహితుడు. సో వీళ్ళిద్దరు కలిసి అంటే మనకి ఎవరు సో గౌతమ రాహుగణ ఋషి అదేవిధంగా మనకు సో విదేజ మాధవుడు ఇద్దరు కలిసి ఏంటంటే మనకు ఈ వేదిక్ నేచర్ ఎక్కడ ఈ వేదిక సంస్కృతిని తూర్పు వైపు విస్తరించారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, సో వేద యుగాంతర కాలంలో ఆర్యుల సంస్కృతికి మూల కేంద్రం ఏంటి అంటాడు. ఇక్కడ చూస్తే మనం గమనిస్తే సో వేద యుగాంతర కాలంలో ఆర్యుల సంస్కృతికి మూల కేంద్రంగా ఉన్నది ఏంటంటే మనకు ఒకసారికి కురు పాంచాలని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ చూడండి, గోత్ర అనే పదము మొదట ఏ గ్రంథంలో కనిపించింది. సో గోత్ర అనే పదము మొట్టమొదటిసారి ఏ గ్రంథంలో కనిపించింది మనకు ఋగ్వేదంలో కనిపించింది అనమాట. అయితే మనకు ఋగ్వేదంలో కనిపించిన గోత్ర యొక్క మీనింగ్ ఏంటంటే మనకు సో పశువులను కట్టే స్థలమే మనకు గోత్ర. ఈ గోత్ర గురించి మొట్టమొదటి ప్రస్తావన ఎక్కడ ఉంది మనకు ఋగ్వేదంలో ఉంది. తర్వాత ఇది ఏమంటే ఒకే మూల పురుషుడికి చెందినటువంటి వంశాన్ని సూచిస్తుంది. అంటే సో వంశం గురించి సూచించే పదంగా మారిపోతుంది అనమాట. వంశం గురించి సూచించే పదంగా మారిపోయింది ఈ గోత్రం అనమాట. అంటే మనకు గోత్ర గురించి మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రస్తావించబడింది అంటే మనకు భారతదేశంలో అతి ప్రాచీన గ్రంథమైనటువంటి ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే తొలి వేద కాలం నాటి ఆర్యుల ప్రధాన మతం ఏంటి అంటాడు. సో తొలి వేదుల కాలం నాటి ఆర్యుల ప్రధాన మతం ఏంటంటే మనకు సో ప్రకృతి ఆరాధన అదేవిధంగా మనకు యజ్ఞాలు. ఇదే మనకు సో ప్రకృతి ఆరాధన మరియు యజ్ఞాలు సరికి ఎవరి యొక్క ప్రధాన మతం అంటే మనకు తొలి వేద కాలం నాటి ఆర్యుల యొక్క ప్రధాన మతము. సో ఇక్కడ తొలి వేద ఆర్యుల సరికి ఎవరెవరు పూజిస్తారు మనకు సో ఇంద్రుణ్ణి, అదేవిధంగా మనకు అగ్నిని, వరుణుడు వంటి ప్రకృతి శక్తులను పూజిస్తారనమాట. కాబట్టి ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూడండి, సో ఋగ్వేద కాలంలో ప్రజలు దేని నమ్మేవారు. సో ఋగ్వేద కాలంలో సో ప్రజలు దేని నమ్ముతారు మనకు సో బలులు అదేవిధంగా ఆచారాలు. సో మనకి ఇక్కడ సో ఈ బలు ఇవ్వడం వల్ల ఏమంటుంది వారి యొక్క కోరికలు నెరవేరుతాయని అనుకుంటారు. ఓకేనా. అంటే మనకు సో ఇక్కడ ఋగ్వేద కాలంలో ప్రజలు సో బలులు చేస్తే అంటే మన బలిదానాలు చేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని గుడ్డిగా నమ్మేవాళ్ళు అనమాట. సో నెక్స్ట్ కానీ గమనిస్తే ఇక్కడ చూడండి, సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ బాగా గమనిస్తే సో ప్రసిద్ధమైన దసరాజ, దీన్ని మనం బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అంటాం. యుద్ధము ఏ నది ఒడిన జరిగింది. ఇప్పుడు మనకు తెలుసు ఏ నది ఒడిన సో పరుష్టి మనకి ఏంది రావి నది ఒడిన జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఋగ్వేదంలో వివరించినటువంటి సో ప్రసిద్ధమైన దసరాజ యుద్ధం ఏ నది ఒడ్డు ఉంది. సేమ్ అడిగాడు ఏంటి మనకు పరుష్టి అంటే రావి నది ఒడ్డున జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో ఈ క్రింద పేర్కొనబడిన ఏదని ఋగ్వేదంలో సో మతే తమ దేవి తమ నది తమ అని చెప్పబడింది. అంటే సో ఏంటి మనకి ఇక్కడ బాగా గమనిస్తే మనకి ఏంటంటే సరస్వతి నది. అంటే మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఋగ్వేద కాలంలో సరస్వతి నదిని అతి పవిత్రమైన నదిగా భావించారు. అతి పవిత్రమైన నదిగా భావించారు. ఓకేనా. సో ఎక్కువసార్లు వాడింది మనకు సింధు అత్యంత పవిత్రమైన నదిగా భావించింది అంటే మనకు సరస్వతి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే సో నెక్స్ట్ చూడండి ఒకసారి, ఋగ్వేద ఆర్యుల పంచజనతో సంబంధం లేని తెగ ఏంటి అంటాడు. చూడండి, మనకు ఋగ్వేద ఆర్యుల కాలంలో పంచజన అనేది ఎవరైనా మన పంచజన అంటే మనకు సో అను, నెక్స్ట్ వచ్చరికి దృహ్య, సో నెక్స్ట్ మనకి పురు,
నెక్స్ట్ వచ్చరికి యదు, నెక్స్ట్ వచ్చరికి తర్వశ, తుర్వాస, తుర్వాస. సో వీళ్ళందరినీ ఏమంటారు మనకు పంచజనులు అంటాం, పంచజనులు అంటాం. సో సంబంధం లేదు మనకు కికత్ అంటే మనకు యదు కావచ్చు, అదేవిధంగా పురు కావచ్చు, అదేవిధంగా తుర్వాస, ఇవన్నీ కూడా సో ఆర్యుల సో ఋగ్వేద కాలంలో ఆర్యుల యొక్క పంచజనతో సంబంధం ఉన్నటువంటి తెగలు. అయితే మనకు సంబంధం లేని తెగ అంటే మనకు కిక్యుత్ అని గుర్తుపెట్టుకోవాలి. అదే అను, అదేవిధంగా మనకు దృహ్య, యదు, పురు, అదేవిధంగా తుర్వాస. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు పంచజనులు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ కనుక గమనిస్తే ప్రాచీన కాలంలో ఆర్యులు ప్రధాన జీవనోపాధి. సో ప్రాచీన కాలంలో ఆర్యుల యొక్క ప్రధాన జీవనోపాధి ఏంటి మనకి ఇక్కడ చెప్పుకున్నాం. ఏది మనకు సో మనకు ఒకసారి ఏంటంటే మనకు వ్యవసాయము. ఇక్కడ మనకు తొలివేద కాలంలో ఇలా ప్రధాన వృత్తి అంటే మనకు పశువు పోషణ. సో మలివేద కాలంలో ఇది ఏమైంది మనకు వ్యవసాయంగా మారిపోయింది. ఓకేనా. నెక్స్ట్ కనుక గమనిస్తే సో ఋగ్వేదంలో పేర్కొనబడిన యవ అనే పదాన్ని ఏ వ్యవసాయ ఉత్పత్తి తెలుపుటకు ఉపయోగించారు. సో మనకి ఏంటంటే యవ అంటే మనకి ఏంటి బార్లీ అండి, చాలా ఇంపార్టెంట్ బార్లీ. సో యవ అంటే మనకు బార్లీగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి వైదిక యుగం నాటి పరిపాలన వ్యవస్థ. సో మనకు సో వేదిక సో మనకి ఇక్కడ వైదిక యుగం నాటి పరిపాలన వ్యవస్థ గమనిస్తే సో వారసత్వ రాచరికం అంటే మనకేంది సో తండ్రి రాజు అవుతాడు, తర్వాత ఎవరు మనకు కొడుకు, తర్వాత ఈయన కొడుకల. అంటే మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో వైదిక యుగం నాటి పరిపాలన వ్యవస్థ ఏంటంటే మనకు సో వారసత్వ రాచరికం అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కనుక గమనిస్తే వైదిక యుగం నాటి సభ ఏ విధంగా ఉండేది అంటుంది. చూడండి ఇక్కడ వైదిక యుగం నాటి సభ ఏ విధంగా ఉండేది అంటే ఇక్కడ మనం బాగా గమనిస్తే ఏ విధంగా ఉండేది మనకు సో ఇక్కడ మంత్రి మండలిగా ఉండేది. ఇక్కడ మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే సో నాటి సభ ఎలా ఉండేది మనకు సో గ్రామాలలో వ్యాపారస్తుల సంస్థగానా లేకపోతే సో రాజస్థానంగానా లేదా మంత్రి మండలిగా అంటే మంత్రి మండలిగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చరికి న్యాయపరమైనటువంటి తీర్పులు ఇచ్చే ఋగ్వేద కాలం నాటి గిరిజన సభ ఏంటి మనకు సభ అంటే మనకి ఇక్కడ గమనిస్తే సో ఈ సభ అనేది రెండు పనులు చేస్తుంది అనమాట. ఒకటంటే మనకు ఇక్కడ రాజకీయ విధులతో పాటు ఇది సభ అనేది రాజకీయ విధులతో పాటు న్యాయపరమైనటువంటి తీర్పులు కూడా ఇస్తుంది. న్యాయపరమైన తీర్పులు కూడా ఇచ్చేటువంటి సమస్య మనకి ఏంటంటే మనకు సభ అనమాట. ఓకే ఇది. సో నెక్స్ట్ కానీ గమనిస్తున్న ఇక్కడ 90 ఓకే 90 క్వశ్చన్ గమనిస్తే ఏ వేదంలో సభ మరియు సమితిని సో ప్రజాపతి యొక్క ఇద్దరు కుమార్తెలుగా పేర్కొనడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. చేయడానికి మనకు అధర్వణ వేదము అంటే అధర్వణ వేదంలో సో మనకు సభ మరియు సమితి అనేవి సో ప్రజాపతి యొక్క ఇద్దరు కుమార్తెలుగా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వరకు జీవిత శాస్త్రమైనటువంటి ఆయుర్వేదం మొదట ఎక్కడ ప్రస్తావించడం జరిగింది. మనకి ఇక్కడ మనం బాగా గమనిస్తే జీవిత శాస్త్రం ఆయుర్వేదము మొదట ఎక్కడ ప్రస్తావించబడింది మనకు అధర్వణ వేదము. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఆయుర్వేదం అంటే మనకు ఆయుర్వేదం అంటే ఒక వైద్య శాస్త్రము. సో వైద్య శాస్త్రం అంటే మనకు ఈ వైద్య శాస్త్రం ఏంటంటే మనకు రోగులకు నివారణ ఉపాయాలను చెప్తుంది అనమాట. సో మనం చెప్పుకున్నాం సో రోగ నివారించడానికి తగినటువంటి రోగ నివారణ చర్యలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి మనకు అధర్వణ వేదంలో ఉంటాయి. అంటే మనకు ఆయుర్వేదం మొదట ఎక్కడ ప్రస్తావించబడిందంటే మనకు అధర్వణ వేదం అని గుర్తుపెట్టుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ కనుక గమనిస్తే ఇక్కడ ఋగ్వేద కాలం నాటి మతము. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం సో ఋగ్వేద కాలం నాటి మతం ఏంటి మనకు బహుదేవతారాధన. ఎందుకంటే మనకి ఇక్కడ సో ఇంద్రుడిని పూజించారు, అగ్నిని పూజించారు, సో వరుణుని పూజించారు. కాబట్టి ఇక్కడ ఆ కాలం నాటి మతం ఏంటి మనకు సో మనకు వచ్చేసరికి ఏంటంటే మనకు బహు దేవతారాధన గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గా మనం గమనిస్తే సో ఋగ్వేదంలో అత్యధిక శ్లోకాలు ఎవరికి సంబంధించి ఉన్నాయి అంటే మనకి ఇక్కడ చూడండి అగ్నికి సంబంధించా, వరుణుడికి సంబంధించా, విష్ణువా లేకపోతే ఎవడంటే ఇక్కడ మనం బాగా గమనిస్తే ఋగ్వేద కాలంలో దాదాపు 250 సార్లు ఎవరి యొక్క ప్రస్తావన అంటే మనకు ఇంద్రుడి యొక్క ప్రస్తావన ఉంది. ఆ తర్వాత ఎవరంటే మనకు దాదాపు 200 సార్లు అగ్ని అనమాట. ఇక్కడ కరెక్ట్ అయిన ఆన్సర్ అంటే మనకు అగ్ని. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 94వ క్వశ్చన్. ఇక్కడ ఏమంటారంటే నెక్స్ట్ క్వశ్చన్ సో ఋగ్వేద ఆర్యులు మరియు సింధు ప్రజల సంస్కృతికి ఉన్న వ్యత్యాసం దృష్ట్యా ఈ క్రింద పేర్కొనబడినటువంటి ప్రకటనలో ఏది సరైనదో సూచించండి అంటుండు. అంటే ఇక్కడ మన కంపారిజన్ ఇచ్చారనమాట. చూస్తే ఇక్కడ సో ఋగ్వేద ఆర్యులు రక్షణ కవచము మరియు శిరావస్త్రాన్ని యుద్ధంలో ఉపయోగించారు. అయితే సింధులోయ నాగరికత ప్రజలు వాటిని ఉపయోగించినట్లు ఎక్కడ ఆధారాలు లభ్యం కాలేదు. ఎస్ కరెక్ట్. సో నెక్స్ట్ సరికి ఋగ్వేద ఆర్యులు బంగారము, వెండి మరియు రాగి గురించి తెలుసు. అయితే సింధులోయ ప్రజలకు రాగి మరియు ఇనుము గురించి మాత్రమే తెలుసు. అసలు ఇనుము గురించి తెలియదు. రాంగ్ అనమాట. సో నెక్స్ట్ సరికి ఋగ్వేద ఆర్యులు గుర్రాలను పెంచుకునేవారు. అయితే సో సింధు లోయ ప్రజలకు ఈ జంతువు గురించి తెలిసినట్లు ఎక్కడ ఆధారాలు లేవు. ఎక్కడ కాదండి, 1-2 చోట్ల ఉన్నాయి కాబట్టి ఇది కూడా రాంగ్. ఎక్కడ కాదు, మనకు ఒక చోట సుత్కోజరలో మనకు కనిపిస్తున్నమాట కాబట్టి ఇది రాంగ్ అనమాట. అంటే మనకు సో మనకు కేవలం ఒకటి మాత్రమే సరైనటువంటి అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే 95 క్వశ్చన్ చూద్దాం. సో మనకు 95 క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే ఏమంటాడు 90వ క్వశ్చన్ ఇక్కడ ఋగ్వేదంలో ఎక్కువ మంత్రాలు ఎవరికి సంబంధించిందంటే మనకి ఇచ్చిన వాటిలో ఎవరు మనకు అగ్ని అనమాట. సో ఋగ్వేదంలో ఎక్కువగా ఏ దేవుడి యొక్క ప్రస్తావన ఉంది మనం చెప్పుకున్నాము ఇంద్రుడు తర్వాత ఎవరు మనకు అగ్నిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అగ్నిని పూజారిగా నమ్మేవాళ్ళు. ఈ అగ్ని దేవుని మానవులకు అదేవిధంగా మనకు దేవతలకు మధ్యవర్తిగా ఉంటారని కూడా జనాలు నమ్మేవాళ్ళు అనమాట. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ సార్ గమనిస్తే సో ఋగ్వేదంలో ఎవరిని యుద్ధ దేవతగా పరిగణించేవారు. సో పూజారి దేవుడు మనకు అగ్ని. సో మనకు యుద్ధ దేవత ఎవరంటే మనకు ఇంద్రుడు. సో ఇంద్రుడు గురించి ఎక్కువగా మనకు ఋగ్వేదంలో ప్రస్తావనట్లుగా సో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ సార్ మనం బాగా గమనిస్తే ఇక్కడ ఈ ఇంద్రుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే యుద్ధ దేవతగాను అదేవిధంగా మనకు కోటలను కట్టేవాడు అంటే మనకి అది పురంధర అంటాం.
పురంధర అంటే మనకు కోటలు కట్టేవారు. అంటే మనకు పురంధర ఎవరి యొక్క పేరు అంటే మనకు ఇంద్రుడి యొక్క పేరుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు యుద్ధ దేవత ఎవరు? మనకు ఇంద్రుడు. నెక్స్ట్ సరికి వైదిక దేవతలలో యుద్ధ దేవతగా ఎవరిని పరిగణించేవారంటే మనం ఇప్పుడు చెప్పేవారు మనకు ఇంద్రుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే నెక్స్ట్ చూడండి ఒకసారి. సో తొలి వైదిక ఆర్యులలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేవుడు ఎవరు అంటాడు. తొలి ఆర్యులు అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి దేవుడు ఎవరు మనకు చెప్పుకున్నాము? ఇంద్రుడు. ఎందుకు మనకు ఇంద్రుడు గురించి ఎన్నిసార్లు ప్రస్తావన మనకు దాదాపుగా 250 సార్లు ఓకే ప్రస్తావన ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనిస్తే సో క్రీస్తు పూర్వం 800 నుంచి క్రీస్తు పూర్వం 600 మధ్య కాలము ఏ యుగానికి సంబంధించిన మనకు సో బ్రాహ్మణ యుగానికి సంబంధించింది. అంటే మనకు సో ఈ రేంజ్ లో మనకి ఎక్కువ ఏమైనా రాయబడ్డాయి? బ్రాహ్మణాలు వ్రాయబడ్డాయి. ఓకేనా. సో నెక్స్ట్ కానీ గమనిస్తే నెక్స్ట్ ఉండే గాయత్రి మంత్రం. ఇది చాలా ఇంపార్టెంట్. సో గాయత్రి మంత్రం గురించి మనం చూద్దాం. ఇక్కడ మన గాయత్రి మంత్రం గమనిస్తే గాయత్రి మంత్రం ఏ గ్రంథంలో ఉంది? సో గాయత్రి మంత్రం గురించి ఏ గ్రంథంలో మనకు ఋగ్వేదంలోనే 3వ మండలంలో ఉంది. చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ గాయత్రి మంత్రముగా పేరున్న మంత్రము ఈ క్రింది ఈ గ్రంథంలో చెప్పబడినప్పుడు మనం చెప్పుకున్నాం ఋగ్వేదంలోనే సో మనకు 3వ మండలంలో ఉంది. అదే నెక్స్ట్ కానీ గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో గాయత్రి మంత్రాన్ని రూపొందించింది ఎవరు? సో గాయత్రి మంత్రాన్ని రూపొందించింది ఎవరు? మనకు విశ్వామిత్రుడు. సో మనకు వచ్చేసరికి ఈ గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్రుడు ఎందుకు రూపొందించాడంటే మనకు సూర్య భగవానుని సో ప్రార్థించటకు. అంటే మనకు విశ్వామిత్రుడు వచ్చేసరికి సూర్య భగవానుని సో ప్రార్థించటకు రూపొందించినటువంటి మంత్రమే మనకు ఈ గాయత్రి మంత్రము. ఈ గాయత్రి మంత్రము సరికి ఎవరికి సంబంధించింది? సావిత్రి దేవికి సంబంధించింది. సావిత్రి దేవికి సంబంధించిన ఓకేనా. సో దీన్ని రూపొందించిన మనకు విశ్వామిత్రుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరము, అదేవిధంగా సో వంశానుచరితం. సో ఇవన్నీ కూడా దేని సూచిస్తాయంటే మనకు పురాణాలను సూచిస్తాయి. అంటే మనకు ఇవన్నీ కూడా ఏంటి? మనకు సో పురాణాల యొక్క 5 ముఖ్య లక్షణాలు. సో పురాణానికి మొత్తం ఎన్ని లక్షణాలు ఉంటాయంటే 5 ముఖ్య లక్షణాలు ఉంటాయి. ఆ 5 ముఖ్య లక్షణాలు ఏంటి? మనకు సర్గ, ప్రతిసర్గ, వంశము, సో మన్వంతరము, అదేవిధంగా వంశానుచరితం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు సో పురాణానికి ఉండవలసినటువంటి 5 ముఖ్య అంశాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి, ముఖ్య లక్షణాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా సో పురాణానికి సంబంధించినటువంటి ముఖ్య లక్షణాలు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో మొత్తం పురాణాల సంఖ్య ఎంత ఉంటుంది? సో మొత్తం ఎన్ని పురాణాలు మనకు? సో 18 పురాణాలు ఉన్నాయి. వీటిని మనం ఏమంటామంటే అష్టాదశ సో పురాణాలు అంటామని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు గతంలో వివిధ పరీక్షలలో అడిగినటువంటి సో మనకు వేదిక పీరియడ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చే వీడియోలో మిగిలిన ప్రశ్నల గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాము. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.